శ్రీ మైసూర్ చాముండేశ్వరి దేవి జ్యోతిష్యాలయం. సమస్యలతో చింతిస్తున్నారా? అయితే ఒక్కసారి గురూజీకి ఫోన్ చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్నారా? ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా? మనశ్శాంతి కోల్పోతున్నారా? విద్య, ఉద్యోగం, విదేశీ ప్రయాణం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అనుమానాలు రావడం, నరదృష్టి, కుజదోషం, చేతబడి, వశీకరణ, రావలసిన డబ్బులు రాకపోవడం, ఇళ్లు స్థలాలు అమ్ముడుపోకపోవడం, ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి ముడిపడకపోవడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా అంజనం వేసే ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. సెల్ నంబర్ 9652484281. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం కన్యారాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం. గ్రహాలు అనుకూలించడం వల్ల కన్యారాశి వారికి ఏప్రిల్ 13, 14 తేదీలలో ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. భగవంతుడి అనుగ్రహంతో మీకు అతిపెద్ద లాటరీ తగలబోతుంది. ఇటువంటి అవకాశం మళ్ళీ మీకు రాకపోవచ్చు, కాబట్టి సిద్ధంగా ఉండండి. అయితే కన్యారాశి వారికి రాబోయే రోజుల్లో భగవంతుడి అనుగ్రహం వల్ల ఎటువంటి అదృష్టం పట్టబోతోంది, అలాగే మరిన్ని యోగవంతమైన ఫలితాలు పొందటానికి మీరు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కన్యా రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇక వివరాలకు వెళ్ళిపోతే కన్యారాశి వారికి రాబోయే రోజులు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాలు మీకు అనుకూలిస్తాయి. ఎంటా బయట కూడా మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. తద్వారా ధనలాభాన్ని పొందే యోగం కూడా ఉంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. నూతన గృహోపకరణాలు, వస్తు వాహనాలను కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. భూమికి సంబంధించిన వివాదాలు గతంలో ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ విషయంలో గతంలో మీకు ఏర్పడిన శత్రువులు ఇప్పుడు మీకు మిత్రులుగా మారుతారు. మీ మాటకు గౌరవం ఇచ్చి మీరు చెప్పినటువంటి పనులను చేయడానికి అంగీకరిస్తారు. మీ పట్ల వారికి గౌరవం పెరుగుతుంది. ఈ రాశివారు బంధుమిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులకు కాస్త పని ఒత్తిడి ఎక్కువైనప్పటికీ కూడా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. తద్వారా అధిక ధనాన్ని సంపాదించే అవకాశం కూడా ఉంటుంది. రాజకీయ సమావేశాలలో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది. నిరుద్యోగస్తులు ఎవరైతే ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారి ఆశలు ఫలిస్తాయి. మీరు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు గతంలో కంటే కూడా పని ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది. ఈ రాశివారు ప్రస్తుతం ఎక్కువ దూరం ప్రయాణాలు చేయకుండా ఉంటే మంచిదే. ఇక మిగిలిన అంశాలు అన్నింటిలో కూడా మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్నటువంటి అనేక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో రాణిస్తారు. మీరు డబ్బులు ఇచ్చి తిరిగి రాని బాకీలు అంటే మొండి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో వసూలవుతాయి. మీ ఉద్యోగంలో కానీ లేదా మీరు పనిచేసే సంస్థల్లో కానీ మీ సహ ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో లభిస్తాయి. తద్వారా పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్యంగా వాహన వ్యాపారస్తులు, కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారు అధిక లాభాలను పొందుతారు. చిన్న తరహా పరిశ్రమలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. మీకు మధ్యలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి, కానీ మీరు వాటిని చాలా తేలిగ్గా అధిగమిస్తారు. ముఖ్యంగా ఇతరుల విషయాల్లో మీరు జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది. జ్యోతిష శాస్త్ర నిపుణులు ఈ విధంగా తెలియచేస్తున్నారు. గతంలో మీరు చేసిన అప్పులన్నీ కూడా తీర్చేస్తారు. ప్రస్తుతం మీకు సమయం అనుకూలంగా ఉంది కాబట్టి ఎవరైనా సరే ఈ రాశివారు విదేశాలకు వెళ్ళాలి అనుకున్నట్లయితే మీకు సమయం అనుకూలంగా ఉంటుంది. దైవబలం మీకు అండగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీకు నిలకడ ఏర్పడుతుంది. తద్వారా మీకు అనేక అంశాలలో అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. జీవితంలో మీరు ఏ అంశంలో అయితే మార్పు కావాలి అని కోరుకుంటున్నారో అటువంటి మార్పులు మీరు చూస్తారు. ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది. ఇక సమయం అనుకూలంగా ఉంది కదా అని మీరు చేయవలసిన పనులు మాత్రం నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ప్రతి పనిలో కూడా మీ వంతు ప్రయత్నం అనేది చాలా అవసరం. ఈ సమయంలో మీకు దైవం అండగా ఉంటాడు. ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో మీకు గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల రాబోయే రోజుల్లో మీకు అతిపెద్ద లాటరీ కూడా తగలబోతుంది. దీనివల్ల ఆర్థికంగా మీకు పురోగతి లభిస్తుంది.
అయితే ఏ విధంగా మీకు ధనప్రాప్తి కలిగినప్పటికీ కూడా కొద్దిగా నిల్వ ధనాన్ని ఏర్పరచుకోవడం అనేది అలవాటు చేసుకోండి. ఇలా ధనాన్ని కొద్దిగా దాచిపెట్టుకోవడం వల్ల మీకు కష్ట సమయంలో అండగా ఉంటుంది. వృధా ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ఏదైనా వస్తువు కొనుగోలు చేసే ముందు ఇది మనకి అవసరమా లేదా అని 1-2 సార్లు ఆలోచించుకొని డబ్బులు ఖర్చు చేయండి. ఇక ఏదైనా పని కొత్తగా స్టార్ట్ చేయాలి అంటే మీరు ఈ సమయంలో మొదలు పెట్టవచ్చు. ఎందుకంటే దైవ బలం మిమ్మల్ని వెన్నంటే ఉండి కాపాడుతోంది. ఇక ఇటువంటి అఖండ రాజయోగం అనేది మీకు భగవంతుడు అనుగ్రహించబోతున్నాడు. ఆ దేవుడి అనుగ్రహంతో మీరు ఇటువంటి అనుకూలమైన పరిస్థితిని పొందబోతున్నారు. ఇటువంటి అవకాశం మళ్ళీ మీకు రాకపోవచ్చు. కాబట్టి సద్వినియోగం చేసుకోండి. ధనాన్ని దుర్వినియోగం చేయకండి. పెద్దల మాటలను గౌరవించండి. ఏదైనా వృత్తి వ్యాపారం మొదలు పెట్టాలంటే అనుభవజ్ఞుల సలహాలను తప్పనిసరిగా తీసుకోండి. ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా మీరు 100% విజయాన్ని పొందుతారు. అధికంగా లాభాలను పొందుతారు. అలాగే వ్యాపార విస్తరణ కూడా చేసే అవకాశం ఏర్పడుతుంది. మీ ప్రయత్నాలు అలాగే మీ ఆలోచనలను కొద్దిగా మెరుగుపరుచుకున్నట్లయితే కనుక విదేశీ అవకాశాలు పొందే అవకాశం ఉంటుంది. ఫారెన్ ఆఫర్స్ని పొందడం వల్ల అధికంగా ధనాన్ని సంపాదిస్తారు. ఈ సమయంలో కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా మీరు పొందుతారు. వారి అండదండలతో మీరు ధైర్యంగా ముందడుగు వేస్తారు. ప్రయత్న లోపం లేకుండా కృషి చేసినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా గతంలో కంటే ఉన్నతంగా రాణిస్తారు. ఉద్యోగరీత్యా మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. భగవంతుడి అనుగ్రహం వల్ల ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆర్థికంగా కలిసి వచ్చే సమయంగా చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా ధనానికి సంబంధించిన ఎన్నో రకాల ఇబ్బందులు పడి ఉన్నారు. చేసే పనులు కూడా ఆగిపోయి ఉన్నాయి. కానీ ఇప్పటితో అటువంటి కష్టాలకు ఫుల్ స్టాప్ పెట్టినట్లు అవుతుంది. ఎందుకంటే మీరు ఆర్థికంగా పురోగతిని సాధించబోతున్నారు. మీరు మనస్ఫూర్తిగా ప్రయత్నించడం వల్ల అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఈ రాశి వారు ఏ రంగంలో పనిచేస్తున్న వారైనా సరే మీ రంగంలో మీరు ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఇక ఈ రాశి వారు జీవితంలో మరింత పురోగతి సాధించాలంటే మీరు కొంతమంది వ్యక్తులతో దూరంగా ఉంటే మంచిది. ముఖ్యంగా పాలనా రంగానికి సంబంధించిన వ్యక్తులతో ఎవరైతే కీలక పాత్రలు పోషిస్తున్నారో వారితో మీరు దూరంగా ఉంటే మంచిది. అలాగే మీకంటే పై స్థాయిలో ఉన్న వ్యక్తులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. వారిని పూర్తిగా నమ్మకండి. అందరితో మీ వ్యక్తిగత విషయాలను చెప్పకండి. కొన్ని విషయాలు సీక్రెట్గా ఉంచడం మంచిది. ఎందుకంటే అవసరమైనప్పుడు వారు మీ వ్యక్తిగత విషయాలను ఉపయోగించుకొని వారి సొంత పనులు పూర్తి చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మరికొంతమంది మీతో స్నేహంగా ప్రేమగా ఉన్నట్లు నటించి మీ పైన ద్వేషాన్ని పెంచుకుంటారు. వారిని గుర్తించి వారిని దూరంగా ఉంచండి. ఇక జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియచేసిన దాని ప్రకారం మీరు ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల మీకున్నటువంటి కష్ట నష్టాలు దూరం చేసుకోవచ్చు. ఆ పరిహారాలేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ రాశివారు ప్రతిరోజు కూడా ఉదయాన్నే రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఒక ఎర్రని పుష్పం వేసి కొద్దిగా అక్షతలు వేసి ఆ నీళ్లను సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఆదిత్య హృదయం చదవడం వల్ల అనారోగ్యం నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఈ రాశివారు జీవితంలో మరింత పురోగతి సాధించడానికి అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణం చేయడం వలన మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు. మీకు వీలైనప్పుడల్లా గోమాతకు సేవ చేయండి. ఆవుకు గడ్డి తినిపించండి. అలాగే పశుపక్షాదులకు మూగజీవాలకు తాగడానికి నీరు తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి. ఇలా చేయటం వల్ల గత జన్మలో ఏవైనా పాపకర్మల యొక్క దుష్ఫలితాలు ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోతాయి. చూశారు కదండి, ఈ రాశివారు ఏప్రిల్ 13, 14 తేదీలలో ఎటువంటి ఫలితాలను పొందుతారు, వీరికి ఏ విధంగా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కన్యా రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.